ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 48వ అధ్యాయం 17వ వచనం. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యోసేపు గారు తన తండ్రి అయిన ఇజ్రాయేలు గారు దేవుడు తనకు అనుగ్రహించిన ఆశీర్వాదములను తన మనవ సంతానానికి అనుగ్రహించబోతున్న తరుణంలో యోసేపు గారు తన తండ్రిని సరిచేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి చెప్తా ఉన్నాడు, నాకు తెలుసు ఈ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళాలో వారికే చెందుతుంది అని. ఈ దినం మనం కూడా దేవుణ్ణి మనకు వచ్చిన శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, దేవా నీకు ప్రార్థిస్తూ ఉన్నాను, నీతో అనుదినము మాట్లాడుతూ ఉన్నాను, అయినప్పటికీ నా జీవితంలో ఇటువంటి శ్రమలు, శోధనలు రావడం కరెక్టా అని దేవునికి ఆలోచన చెప్పేవారిగా ఉన్నామేమో. దేవుడు ఈ దినమందు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీకు తగిన శ్రమనే అనుగ్రహిస్తాను, కానీ నువ్వు ఓర్చుకోలేనంత శ్రమను నీకు అనుగ్రహించనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఆ శ్రమ నుండి ఎటువంటి ఆశీర్వాదమును పొందుకోబోతా ఉన్నామో దాని కొరకు కనిపెట్టాలి, కానీ దేవుణ్ణి ప్రశ్నించి దేవునికి ఆలోచన చెప్పే పరిస్థితుల నుండి మనము బయటికి రావాలి. అప్పుడే ఆశీర్వాదములు మన వెంట వస్తాయి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఇప్పటి వరకు ప్రభా నీకు సలహా ఇచ్చేవారంగా ఉన్నామేమో తండ్రి. తెలియక చేసిన తప్పును దయతో మన్నించండి ప్రభా. ఇక మీదట నీవిస్తున్న శ్రమలో ఎటువంటి ఆశీర్వాదం దాగి ఉన్నదో, నీవు ఏం నేర్పించాలనుకుంటున్నావో ప్రభా మేము తెలుసుకునే వారంగా మాకు జ్ఞానం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్